అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కంటోన్మెంట్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇండ్ల పట్టాల సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. బీజేపీ నేత సదా కేశవరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేశవరెడ్డి గారు, నర్మద గారు, మా మిత్రులు మల్లికార్జున గారు, నగేష్ గారు, వంశీధర్ గారు, మా మిత్రులు పరిచయం ఏంట. మీరు ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, వారు ఒకనాడు 90,000 మెజార్టీతో చరిత్ర సృష్టించింది. గాలి పడమడి గాలి విషయం పోయింది. బీజేపీ పార్లమెంటులో పోటీ చేసేందుకు 23 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయంతోనే తనకు అవకాశం కల్పించారని తెలిపారు. కాగా కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మెజారిటీతో ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, మాజీ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద, బీజేపీ సీనియర్ నాయకుడు భానుక మల్లికార్జున్ తదితరులు ఈటెల రాజేందర్ కు మద్దతు తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మాకు ఏం చేసినా మా కంటోన్మెంట్లో మేము కట్టే డబ్బులతో ఇటు డెవలప్మెంట్ వచ్చింది. లేకపోతే కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఇంత అభివృద్ధి చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాకు పెద్ద వదిలిపెట్టి కరోనా సందర్భంలో నీవు నిర్వహించిన పాత్ర మా ఉదయాల్లో నీ చోటు దక్కింది. మీరు ఎంత కమిట్మెంట్తో పనిచేసారు, కష్టకాలంలో ప్రజలు ఎట్లా ఆదుకున్నారు, దవాఖానాలో కరోనా పేషెంట్ వాళ్ళు ఎట్లా తిరిగిండ్రు, మీరు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అనేటువంటి భావన ఉంటుంది సార్. అంటే ప్రజలు ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నీవు హాస్టల్లో పెరిగిన విద్యార్థిగా ఇవాళ ఈ కంప్యూటర్ సైన్స్, ఈ రాకెట్ సైన్స్, ఈ జీనోమికంలో నిజమైన పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో కటోతో అన్నం పొడిచి పెట్టే పద్ధతి కానీ, మొక్కిపోయిన పోబెట్టే పద్ధతి కానీ, అసలు పిల్లలు ఎదగకుండా బ్రెయిన్ ఎదగకుండా ఉండే పద్ధతి కానీ మీరు ఒక పరిష్కారం చెప్పినావు. అది నువ్వు చెప్పుకోలే, మీ ముఖ్యమంత్రి గారు పరిపాలన చెప్పాడు. నీవు ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత అనేక రిఫార్మ్స్ రావచ్చు, కానీ అందులో గొప్ప రిఫార్మ్, మానవత్వంతో కూడిన రిఫార్మ్, అవసరమైన రిఫార్మ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టల్లో లిమిట్లెస్ రైస్, పీపీటీ రైస్, సన్న బియ్యంతో అన్నం పెట్టే చరిత్ర మాకు తెలుసు. అందువల్ల నీకు వాళ్ళకి ఎక్కడ పోలిక అనే భావన వ్యక్తం చేస్తాను. ఇంతవల్ల అంతరంగా చూస్తే వాళ్ళు ఎంత మీరు ఏం చెప్పుకోవాల్సి అక్కర్లేదు. నేను కూడా చెప్పిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఓటేసుకుంటా అక్కడ లేదు, అందరికన్నా కట్టకట్టుకుని వెళ్తా అంటున్నాం. తర్వాత మా ప్రచారం కూడా పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అవుతాను. ఫస్ట్ వాకర్స్తో మీటింగ్తో స్టార్ట్ అయ్యి టిఫిన్లతో మొదలై ఇవాళ నిరంతరంగా సాగుతున్నాయి. మా ప్రచారం, సభల ప్రచారం కూడా ఫస్ట్ ప్రచారం హస్తినాపురం నుంచి మొదలుపెట్టి హస్తినాపురానికి పంపేటువంటి అభ్యర్థికి హస్తినాపురం స్వాగతం పలికి ఫస్ట్. నిన్న చిలకానగర్లో ఉత్తర నియోజకవర్గంలో మొదలై ఈరోజు గౌతమ్ నగర్ మల్కాగిరి అసెంబ్లీ కింద మొదలైంది. కాబట్టి ఇవాళ నా ప్రెస్ మిత్రులకి జరుగుతున్న దాన్ని ఏదైతుందో ప్రజాగణన ఉన్న దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో మీరు ముందు భాగాలు ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ మేమందరం కూడా మాకు ఎక్కడ ఈ కంటోన్మెంట్ పద్ధతి మాకు ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. రామకృష్ణ గారు కూడా ఇవాళ ప్రతి పార్టీలో వైద్యులు ఉంటుంది, నాయకుల మధ్య కూడా ఆధిపత్యం ఉంటుంది. నేను ముందు తప్పేం కాదు, కానీ అంతిమంగా
సమస్య వచ్చినప్పుడు లేకపోతే అవసరం వచ్చినప్పుడు కలిసిమెలిసి పనిచేసే కల్చర్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ సాదా కేశవ్ గారు వారి తపనంతా ఏముంటుంది, ఎట్లా గెలిపించుకోవాలి అనేటువంటిది వాడుకుంటారు. రామకృష్ణ ఉంటుంది, ఎట్లా గెలిపించుకోవాలని ఆలోచన వాడుకుంటారు. ఇవాళ అనేక రోజులుగా అనేక సంవత్సరాలు కొంతమంది మారంటే పిలుస్తలేదని చెప్పి చిన్న చిన్న సమస్యతో ఉన్నవాడు మీకు ఎరకాలంట 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పార్టీ మంచిది. నేను కోరిన మా పార్టీ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కావచ్చు అనేక హోదాలలో పనిచేసిన కమిటెడ్ కార్యకర్తలు నాయకులు వెళ్తున్నారు. వాళ్ళు నిరాధారణకు గురి అవుతున్నారు. వాళ్ళందరికీ సమాచారం భావన ఉంది. వాళ్ళందరూ తీసుకున్నారు మొత్తం రాష్ట్రం. నాట్ ఓన్లీ కంటోన్మెంట్ మాకేం అక్కర్లేదు, మళ్ళీ మాకేం కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అక్కర్లేదు, మాకు 10 అక్కర్లేదు. మరి సింపుల్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ 12 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే ఆస్కారం ఉంది. మా జీవిత స్వప్నం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని స్వప్నం తప్ప మాకు ఒక స్వప్నం లేదన్నా మేమందరం వచ్చి పనిచేస్తామంటే వాళ్ళందరూ ఇప్పుడు కలిసి వచ్చింది. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసిన 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పార్టీతో కానీ పార్టీ ఆలోచన విధానంతో కానీ పరివార క్షేత్రంలో పనిచేస్తున్నారు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ దఫా పనిచేయాలని ఆ పని చేయించుకునేటువంటి పద్ధతి కూడా మా నాయకత్వం మేము ఆచరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తామని. ఈ దఫా మల్కాగిరి పార్లమెంట్ అయితే వీళ్ళకి ఎవరికి డిపాజిట్ కూడా ఇలా తెలుసు, మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ మీకు అందరికేమో సర్వే రిపోర్ట్లు అక్కడ ఉంటాయి. మీకు ఏ సర్వే రిపోర్ట్ అక్కడ ఉంటుంది తెల్లారితో జరుగుతూ ఉంటారు కాబట్టి గట్టిగా నిమిషాల మీద పసిగట్టగలిగినటువంటి శక్తి ఉన్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆయనకి మీరు చూస్తున్నారు. ఇక్కడ కాదు బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వేరే పార్లమెంట్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు మా ఆరు రమేష్ గారు పార్లమెంట్ కడెం సిఆర్ గారు కూర్చుని టికెట్ ఇస్తే పారిపోయింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. అట్లా 2-3 దిక్కులు జరిగింది తెలుసు. చేవేలో కూడా అట్లే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒకప్పుడు టికెట్ వస్తే చాలు గెలుస్తామనే వాతావరణం వచ్చింది. అప్పుడు టికెట్ తీసి కూడా గెలవమనే వాతావరణం వచ్చింది. ఎంత మార్పు అంటే ఉంటుంది 3 మంత్స్. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఆయన నా అధికారం ఉంది నాకు చెల్లదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన భాష మారుతుందని ఇప్పటికైనా కూడా స్టేబుల్గా ఉంటాడని ఒక పద్ధతి ప్రకారం ఉంటాడని భావించారు. కానీ ఇప్పుడు కూడా అట్లే పాత పద్ధతి కనబడతారు. మీరు పాత ఇది ఒక 2-3 గుర్తు చేసిపోతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు. ఇదే మన సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉండి మంత్రి అయ్యారు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో మంత్రివర్గంలో ఉండడం అనేది నీచమైన కానీ భాష నాకు ఒక్కలేదని వీళ్ళని పిచ్చి కుక్కల లెక్క తరిగిపోవటాలని చెప్పాను. పిచ్చి కుక్కల లెక్క తరిగిపోవడం. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను ఏమన్నా, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇస్తావు? ఇదేం నైతికత? అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. ఊసర వెళ్ళి కంటే తొందరగా రంగులు మార్చే మాట మార్చే గురేవుతుందా అంటే రేవంత్ రెడ్డి ఉందని అర్థమవుతుంది. అట్లనే పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారిండు, బీఆర్ఎస్ పార్టీ పోయిండు. మీకు ఐడియా ఉండాలి. ఇన్ని పదవులు అనుభవించిన లక్ష్మయ్య గారు ఈ వయసులో ఏం పుట్టిందని సత్యటాన్ని ఏం పుట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయిందని అన్నారు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మరి మీరు ఇంకా 84 సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు గారిని 10 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి 12 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చింది. కూతుర్ని అందరినీ పక్కకు పెట్టి మెయిన్ చేసి కొడుకునేమో చైర్మన్ చేస్తే అబ్సల్యూట్ అంటే ఒక మాట చెప్పాలంటే రైట్ హ్యాండ్ మీరే చెల్లమని, లెఫ్ట్ హ్యాండ్ మీరే చెల్లమని, రాత్రిపూట కూర్చునేది మీరే, పొద్దుపొద్దున సలహా ఇచ్చేది మీరే అని చెప్పి కేసీఆర్ దిక్కని చెప్పినటువంటి ఆయనను మరి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది 84 ఏళ్ళకు. మరి దీని మీద రేవంత్ రెడ్డి అప్పటి మాట కరెక్టా, ఇప్పటి మాట
తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఆయన తెలంగాణ సమాజం. అట్లనే కడియం శ్రీహరి గారు, నాకు ఆ కడియం శ్రీహరి గారు అంటే అపారమైన గౌరవం ఉన్నది. దీన్ని సంవత్సరాల గట్లాడి ఆరోపణ చేయడం ఉండేది మానవత్వంతో కూడింది కాదు నేను అంటున్నాను. కానీ ఆయన ఈయన దళితుడే కాదు, మరి దళితుడు కానీ కడియం శ్రీహరి గారు తన కూతురికి ఇవాళ ఎట్లా దళిత కోట కిందను ఎంపీ సీట్ ఇస్తారు అంటే అర్థం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో 3 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో 3 పార్లమెంట్స్ ఉంటాయి. తన భాషలో తన ప్రకారంగా తన సమాచారం ప్రకారంగా అది దళిత సీటు దళితుడికి ఇయ్యలేదు, అయిపోయింది. దళితుడు కాదు. 2 ఒకటేమో నాగర్ కర్నూలులో మాలకిచ్చింది, ఈవెన్ పెద్దపల్లి కూడా మాలిచ్చింది. అంటే 17% ఉన్నటువంటి దళిత జాతికి 11% ఉన్నటువంటి మాదిగ సమాజానికి ఒక్క సీటు కూడా ఎంపీ పదవి ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కదా మీరు చెప్పండి. ఏమి నీతి ఉంది కాంగ్రెస్ పార్టీకి? నీ నీతి ఏంది, నీ జాతి ఏంది, నీ కథ ఏంది? ఎవరు అడగడం లేకనా? నువ్వు అనుకుంటున్నావు రాత్రిగా బాతుగా అన్నట్టుగా నువ్వు మాట్లాడినావు అయిపోయింది అనుకుంటున్నావు. ఇవన్నీ ప్రజాగర్భంలో ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు తీసి వేస్తారు సోషల్ మీడియాలో. ఇవాళ వేస్తున్నారు నాకు తెలిసి. కడియం శ్రీహరి గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కడియం శ్రీహరి గారికి కడుగు కప్పించి ఆ పార్లమెంట్ సీట్ పద్ధతి, లక్ష్మణ గారి మీద మాట్లాడిన మాటలు మళ్ళీ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ 2 మాటలు అంటే ఎంత దుర్మార్గం ఉంటాయి, ఇంత అన్యాయం ఉంటుందా? నన్ను పట్టుకొని ఈయనకి ఏం సంబంధం అంటారు. ఒక్కనాడ నేను అడుగుతున్నాను, మీరు కంట్రోల్మెంట్లో పనిచేస్తున్నారు. ఎన్నిసార్లు మీ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నాను, మీ తాత జాగిల్లాగా 100% చెప్తున్నా. వాళ్ళు చూస్తున్నా రాత్రి కూడా పోతాను, వాళ్ళని బెదిరిస్తాను, వీళ్ళని బెదిరిస్తాను, వాళ్ళని ఎత్తుకపోతాను, వీళ్ళని ఎత్తుకపోతాను, వాళ్ళకి కలిసి కడతాను. ఎన్ని చేసినా కుప్పిగంతులు పనిచేయవు. ముఖ్యమంత్రి హోదాలో 100 మంది ఫోన్ చేస్తున్నాడు, నూరా అని. ఎవరు రెచ్చగొడుతున్నాడు? నేను ఆ జోలికి పోను. ఈటలాంటి అంటాడు ఓ కులానికి సంబంధించినోడు కాదు. ఈటలాంటి అంటాడు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెడితే నా వికారాబాద్ వరకు, తాండూరు వరకు పొత్తుల సర్ది అందరి వాడిగా ఎదిగినది. ఈ ప్రయోగం చేయగా నాకు ఒక కులం వ్యతిరేకిస్తా, ఒక మతం వ్యతిరేకిస్తా. ఈవెన్ ఇతర మతాలలో ఉన్న వాళ్ళు కూడా రాజేంద్రన్నకు ఓడిద్దామంటారు. ఎందుకంటే రాజేంద్రన్న 20 సర్వీస్ చేసింది కాబట్టి. కానీ ఇది కానీ తెలంగాణ ప్రజలు కానీ అబ్కి బార్ 400 నినాదం, ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ఇది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ప్రజా గర్భం నుంచి పుట్టుకొచ్చిన నినాదం కాబట్టి దీన్ని అమలు చేసే దాంట్లో మల్కాయుధ పేరు కూడా ఈ సీట్ని గెలిపించి మోడీ గారికి ప్రధానమంత్రి చేసిన దాంట్లో భాగం కావాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా కార్యకర్తలు, మా నాయకులు కంటికి రెప్పలాగా ప్రజలు కాపాడుకుంటూ, కార్యకర్తలు కాపాడుకుంటూ మనం ప్రతి ఇంటికి పోయి ఓటు అడగాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి. ఉన్నారు 23 మంది అబ్బాయి ఇక్కడ కూడా కూర్చున్నారు. మా వంశీ, మా సుస్మిత ఉన్నారు. తర్వాత చాలామంది ఉన్నారు. శ్రీనివాస్ అని, పాత్రలు, కూతురు, చాలామంది ఇతర పార్టీ నుంచి కూడా మీరు అవకాశం ఇస్తే మేము వస్తాం ఉన్నారు. 23 మంది అభ్యర్థులు. ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంత పెయిన్ఫుల్ ఉంది. ఎట్లా చేయాలి తెచ్చిన కానీ ఆయన దురదృష్టం. ఇప్పుడు ఉంటే మంచి గెలుస్తాడు తెలియదు. మాకేం ప్రచారం ఉన్నాడు అంటే ఎంత బాధ. 9 గంటల దాకా నాతో టిఫిన్ తిన్నాడు, 10 గంటలకు వెళ్ళిపోయాడు. చెప్పగానే ఇప్పుడు రామకృష్ణ ఇండైరెక్ట్ గా చెప్పినారు ఈ నివేదాలే కారణమా? ఇప్పుడు రామకృష్ణ రాలేదు సార్. రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ కన్వీనర్ లేరు, ప్రెసిడెంట్ లేరు. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మా కేసు ఫస్ట్ టైం పెట్టిన సభ కాదు. విభేదాలు ఉన్నాయని మీరే అంటే ఇండైరెక్ట్ ఇవన్నీ ఇప్పుడు ప్యాచప్ చేస్తున్నా కదా, విభేదాలు అంటే ఎక్కడైనా డిఫరెన్స్ అవుతుంది అంటున్నా. అదే సారే చెప్పారు రామకృష్ణ రాలేదని ఇండైరెక్ట్ గా మీ చెప్పారు. పేరేంటి? యశ్వంత్ రెడ్డి సాక్షి. యశ్వంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడే కదా మేము వచ్చి మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో ఇప్పుడు మనకు కుటుంబాల్లో ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలి ఎప్పుడు కలుస్తామే మనం? ఐదారు పెళ్ళి ఆ? అంతేనా? మరి రాజకీయ నాయకులు ఎప్పుడు కలుస్తారు? ఎన్నికల్లో కలుస్తారు. ఎన్నికలనే అరే విడిపోతుంది. ఎన్నికల్లో విడిపోతే ఎన్నికలు కలుస్తారు. నిజంగా ఏ వర్గానికి వస్తుంది? కేశవరెడ్డి వర్గానికి వస్తుందా, రామకృష్ణ వర్గానికి వస్తుందా?